మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మన గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి రైతులందరికీ ఎంతో ఉపయోగపడేలాగా మనకి పబ్లిక్ మన ఏంటంటే రైస్ అనేది బయట స్టీమ్డ్ రైస్ మనకి ఎక్కువగా అమ్ముతున్నారు. 1 కేజీ వచ్చి 62 రూపాయలకి అమ్ముతున్నారు. అదేవిధంగా అది ప్రజలు కొనుక్కోవడానికి కొంచెం ధర ఎక్కువగా పలుకున్నందువల్ల వాటిని తగ్గించి రిటైల్ అవుట్లెట్ అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనకి మిల్లర్స్ అసోసియేషన్తో ప్రభుత్వం వారు చర్చలు జరిపి వాళ్ళ దగ్గర రిటైల్ అవుట్లెట్లు, అదేవిధంగా రైతు బజార్ సెంటర్లో కూడా ఒక అవుట్లెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనకి స్టీమ్డ్ రైస్ బియ్యంని 62 రూపాయలు ఉన్నదాన్ని 52 రూపాయలుగా చేసి కేజీ ఒక్కింటికి 52 రూపాయలు చొప్పున అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రా బియ్యం, ఈ రా రైస్ వచ్చి బయట మార్కెట్లో 52 రూపాయలు ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇక మెలిసే మన నాదేంద్ర మనోహర్ పిలిచి స్టేట్ వారికి తెలిసారు. నేను కూడా వెళ్ళాను విజయవాడ. వెళ్ళినప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి, కరెక్ట్గా లేదు. మీరు కిలో 50 రూపాయలు రా రైసు, 52 రూపాయలేమో స్టీమ్ రైస్ ఇచ్చి అమ్మటానికి లేదు. ఇది మళ్ళీ ప్రతి ఇంటికి రేషన్ కార్డు తెచ్చుకుని రేషన్ కార్డు రాయిస్తే అందులో యాప్లో కొడతారు. కొట్టి 26 కేజీలు బియ్యం ఇస్తారు. 52 స్టీమ్ అయితే 52, పచ్చి బియ్యం అయితే 50 రూపాయలు. ఇంతకు మించి ఎక్కడైనా 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోరు. అదే మనం బయట మార్కెట్లో కొనాలంటే 62, 60 ఇంకా కూడా ఎక్కువ ఉన్నాయి ఇలాంటి క్వాలిటీలు. కానీ ఏమి కొనక్కర్లేదు. ఎక్కడైతే రైతు బజార్లు రోడ్డు పరిగాను ఆంధ్రప్రదేశ్లో మన రైస్ మిల్లుల దగ్గర 500 రైస్ మిల్లుల దగ్గర పెట్టారు స్టేట్లో. ఎక్కడైనా ఈ మిల్లు దగ్గర ఈ బోర్డులో కానీ తెచ్చుకోవడానికి ఎంతైనా సప్లై చేస్తారు. ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. అందరూ కూడా అది కంపల్సరీగా రేషన్ కార్డు కూడా తెచ్చుకుంటే కానీ ఎవరు అదే పెట్టారు. రేషన్ కార్డు తెచ్చుకుంటే చూపిస్తే ఆ యాప్లో కొట్టి ఇస్తారు. 26 కేజీలు ఇస్తారు ఒక కుటుంబానికి, ఒక బస్తా, ఒక రేషన్ కార్డుకి. అది అందరూ గమనించాల్సిందిగా కోరుతుంది. నమస్కారం. ఈరోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యకి ఏ విధంగా పరిష్కారం వస్తుందనే దానిపైన ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటిది మరి ఈరోజు ఏదైతే బీపీటీ రైస్ ఉందో, బీపీటీ రైస్కి సంబంధించి ఇవాళ మార్కెట్లో ఎక్కువ ధర అయిన నేపథ్యంలో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని రిటైల్ స్టోర్స్ రైస్ మిల్స్లోనే, అదేవిధంగా రైతు బజార్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి మన నియోజకవర్గంలో లాంఛనంగా ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం. లాంఛనంగా ఇప్పుడు సాయి తేజ రైస్ మిల్లో ఈ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తహసీల్దార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు, ఎంపీపీ సుమ గారు, చిన్నబుజ్జి గారు, వేణు గారు, గోవింద్ రెడ్డి గారు, అదేవిధంగా ఆళ్ళ గోవింద్ గారు, దేవానంద రెడ్డి గారు, ఎంఎస్ఓ గారు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సాయి తేజ రైస్ మిల్లు ప్రతినిధులు, సాయి తేజ రైస్ మిల్లు అధినేత సుబ్బరామరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కూటమి నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఏదైతే ఓపెన్ మార్కెట్లో బీపీటీ రైసు 62 రూపాయలకి వెళ్ళిన నేపథ్యంలో దాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రా రైసు, బాయిల్డ్ రైస్ని రెండింటినీ విడదీసి రా రైసు 55 రూపాయలు ఓపెన్ మార్కెట్లో ఉంటే దాన్ని 50 రూపాయలకి అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టీమ్డ్ రైసు మార్కెట్లో 62 రూపాయలు ఉంటే దాన్ని 52 రూపాయలు 50 పైసలకి అందివ్వడం జరుగుతూ ఉంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే, గత ప్రభుత్వం మాటల్లో మాత్రమే సంక్షేమం ఉండేది. ఈ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా శాతంలో సంక్షేమం చూపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధిని కూడా చేసి చూపించడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మరి ఏదైతే బియ్యం
ఎగుమతుల కారణంగా ఉన్నవ్వండి, లేకపోతే ఇతర కారణాల వల్ల నుండి మార్కెట్లో అధిక ధరలకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఏదైతే రేషన్ కార్డుని ప్రాతిపదికగా తీసుకుని మ్యాక్సిమం 10 కేజీలు రేషన్ కార్డుకి ఇచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన కార్యక్రమాలు జరిగాయో కూడా చూసాం. ముఖ్యంగా సిఎంఆర్ తరఫున ఏదైతే రైస్ మిల్లర్ ధాన్యం కొనుగోలు చేశారో, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందో అది కూడా 24 గంటల లోపు ధాన్యం డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవడం, పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, చివరికి అతి తక్కువ క్వాంటిటీస్ ఉన్నా కూడా వాటిని కొనుగోలు చేసే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే గత ప్రభుత్వ హయాంలో 6 నెలలు 8 నెలలు వేచి చూసినా కూడా చెల్లింపు లేని పరిస్థితిని చూసాం. ఈరోజు ఆ విధంగా కాదు. మరి ఏదైతే ఇప్పుడు యూరియా కానీ డిఏపికి కానీ సంబంధించి కొంత సమస్య ఉత్పన్నమైంది యాప్లు ప్రవేశపెట్టడం వల్ల. ఈ యాప్లు ప్రవేశపెట్టడం వలన ఎందువల్ల ఈ యాప్లు ప్రవేశపెట్టారు అనే అనుమానం కూడా రైతాంగంలో ప్రజల్లో ఒక కష్టంగా ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అధికంగా ఉన్నాయి. దానిలో కూడా ఇది డిఏపి అదేవిధంగా యూరియా ఉపయోగించడం జరుగుతూ ఉంది. అక్కడ విరివిగా ఈ సబ్సిడైజ్డ్ సెక్టార్లో ఉన్న యూరియాని, డిఏపిని, ఫెర్టిలైజర్స్ని తీసుకుని అధికంగా వాడడం వలన కొంత రిస్ట్రిక్షన్ వచ్చింది. ఇటీవల కాలంలో నేను అదేవిధంగా మండపేట శాసనసభ్యులు జోగేశ్వరరావు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేక వ్యవసాయ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని సరిచేసి కొంత సరళతరం కూడా చేయడం జరిగింది. ఇంకా కొంత సరళతరం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అరికట్టాలనే ఉద్దేశం తప్ప ప్రభుత్వానికి రైతుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. మరి ఇవాళ అంతా ఏదైతే ప్రపంచం అంతా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇవాళ ఏ రైతుకి ఎంత ఎరువులు ప్రభుత్వం సరఫరా చేసిందనే దాన్ని కూడా అర్థం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూరియా పైన కానీ డిఏపై పైన కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 3 లక్షల కోట్లు ఇవాళ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా చిన్న రాష్ట్రాలు 3 రాష్ట్రాల బడ్జెట్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం యూరియా పైన డిఏపి పైన సబ్సిడీగా ఇస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో కొన్ని కంపెనీస్, కొన్ని పరిశ్రమలు, వీటిని వినియోగించే పరిశ్రమలు కూడా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో. వాళ్ళందరికీ సబ్సిడీకి ఇవ్వడం వీలు కాదు. వాళ్ళందరికీ నాన్ సబ్సిడైజ్డ్ సెక్టర్ అదంతా. అయినప్పటికీ కూడా వాళ్ళ రైతాంగం పేరుతో ఈ పొలాలు చూపించి యూరియా డిఏపీలు డ్రా చేసుకొని వాటిని వినియోగించుకొని ఎక్కువ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడం కోసం కూడా ఈ యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని తప్పనిసరిగా ఏదైతే యాప్లో ఉన్న సమస్యలన్నింటినీ సరళీకృతం చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కూడా ఇవాళ ప్రభుత్వం ఒక ధ్యేయం. ప్రభుత్వం ఇవాళ రైతుల కోసం, సామాన్య ప్రజల కోసం, మహిళల కోసం, యువత కోసం, అందరి కోసం కృషి చేస్తూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వ్యాపార రంగాన్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఇవాళ ఆ రకంగా కాకుండా రైస్ మిల్లర్స్ బకాయిలు కానీ, హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్ బకాయిలు కానీ అన్నీ చెల్లించడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా రైతులకు సంబంధించిన ఏదైతే సిఎంఆర్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 మాసాల లోపల చెల్లించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరి సంక్షేమం ఆలోచిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఏదైతే మార్కెట్లో దొరుకుతున్న అధిక ధరలకి, బియ్యం అధిక ధరలకి కట్టుకట్టు వేసే దిశగా ప్రతి ఒక్కరు సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో అయినా కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన సాహితేజ యాజమాన్యాన్ని, అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని, అదేవిధంగా స్థానిక తహసీల్దార్ గారు ఎంఎస్ఓ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తహసీల్దార్ గారు అయిపోతే డిపార్ట్మెంట్
రెండు నాయకులు రండి సార్. అందరికీ ప్రవేశం.